రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన పార్లమెంటు నరేష్ కుమార్ రెడ్డి అన్న గారికి, తర్వాత మన సైదునాథ్ సార్ గారికి, కనకారామణ గారికి, ముఖ్యంగా ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దళితుల పైన ఎన్నో అవమానాలు, అక్రమ కేసులు, దళితులంటే చాలా చిన్న చూపుగా చూస్తున్న కూటమి ప్రభుత్వానికి మనం కనువిప్పు చేయాలని చెప్పి మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాలండి. ఈ సమావేశానికి ముఖ్య పాత్ర పోషించి షెడ్యూల్ ఖరారు చేసి దాదాపు తాడేపల్లి నుండి 26 జిల్లాలు తిరుగుతూ ప్రతి జిల్లా అధ్యక్షులు కలుపుకుంటూ ఆయన ఎంతో కష్టపడి ఈ ప్రణాళిక తయారు చేసిన సుధాకర్ బాబు గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వైఎస్ఆర్ పార్టీ ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఎస్సీసీల అధ్యక్షులు వచ్చారు, వాళ్ళు కూడా పని చేశారు, మనం చేయలేదని చెప్పలేదు. కానీ సుధాకర్ బాబు అయితే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఆయన శ్రమ ప్రతి ఒక్కటి కూడా ఈ దళితులను ఏర్పాటుగా చేయాలి, తీసుకురావాలి, దళితులంతా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఎన్ని విధాలుగా ప్రణాళిక తయారు చేసి మీటింగ్లు పెడతా ఉన్నాడు, రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చెప్తా ఉన్నాను, మన దళితులందరూ మనమంతా కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక మెంబర్షిప్ అయితే ఉంది. జనరల్ సెక్రటరీ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, ప్రతి ఒక్కరి కూడా ప్రజల్లో తిరిగే నాయకత్వ లక్షణాలు మనకున్నాయి. కాబట్టి ఈరోజు మనం కూడా నాయకులు తయారు చేయడానికి ఉద్దేశంతో కమిటీలు వేశారు. మరి ఈరోజు కుటుంబీ చేసుకున్న విఫల ప్రయత్నాల్లో మన దళితులు అంటే చిరుసూపు చూస్తూ ఉంది. వీటికి ఎందుకు చూస్తూ ఉందంటే ఇప్పుడు మనం వింటున్న ప్రతిరోజు మెడికల్ కాలేజీలు తీసుకోండి, ఇది మనం ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇదేదో మనము ఇది ప్రజలను చూసి సమావేశాలు కాదు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు నాయకులే, ప్రతి ఒక్కరు ప్రతి ప్రజల నుంచి కూడా మనం ఇది ఖచ్చితంగా తెలియజేయాలి. మళ్ళీ మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారంటే 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో 6 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 11 మెడికల్ కాలేజీలు 90% పూర్తి చేస్తే ఈ రోజు పీపీపీ పద్ధతి ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం, ఎందుకు ప్రజల దగ్గర తీసుకోలేకపోతున్నాం? తీసుకోవాలా, ఖచ్చితంగా ప్రతి గ్రామం నుండి తీసుకోవాలా. ఎందుకంటే నష్టపోయేది మన దళితులే. ఈరోజు దాదాపుగా 100% మెడికల్ సీట్లలో 15% కేంద్రము పూర్తి చేస్తే 85% రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలి సీట్లని. వీటిపైన ఈ 85% మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ సీట్లు ఎన్ని? దాదాపు 5,085 మెడికల్ సీట్లు ఉన్నాయి. దీంట్లో 15% ప్రకారం మన దళితులు రావాల్సిన సీట్లు 885 సీట్లు ఎస్సీలకు రావాలి. మరి ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేసి ప్రభుత్వం నడిపితే మనకు ఈ ఏడాది అంటే 2025-26కు 855 మెడికల్ సీట్లు మన పిల్లలకు వచ్చాయి. మరి ఎవరు నష్టపోతా ఉన్నారు? ఈ నష్టాన్ని మనం నష్టపోతున్నది ఖచ్చితంగా మనం ప్రతి ఇళ్లలో గ్రామాల్లో తిరిగి తెలియజేసిన బాధ్యత మన దగ్గర ఉంది, మన పైన ఉంది. మెడికల్ కాలేజీలు ఈరోజు అంత కష్టపడి 15 మెడికల్ కాలేజీలు చేస్తే వాళ్ళ బినామీలు ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళ బంధువులు వాళ్ళ బినామీలు కట్టబెట్టే పరిస్థితి ఉంది ఈరోజు. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తర్వాత నిన్న మనం చూసాం మద్యం పెరుగుతూ అవుతారండి. ఎక్కువ మన దళితులు వాళ్ళకి ఏం జీవనాధారాన్ని వ్యవసాయం మీద చేస్తారో లేదంటే కూలి పనులకు పోవాలి. ఈ కూలి పనులు పోతే సాయంత్రం వాళ్ళు మద్యం తాగడం ఉండలేదు. ఈ మద్యము కనీసం ప్రభుత్వం నుండి వచ్చే మద్యంలో 3 ఒరిజినల్ బాటిల్స్ అయితే దాంట్లో 2 కల్తీ మందు బాటిల్స్ తయారు చేశారు. మనం చూస్తా ఉన్నాం కదా ప్రతిరోజు. మరి ఈ విషయాలు మనం ప్రజల దగ్గర తీసుకోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది? ప్రభుత్వమే మద్యం షాపులు నడిపింది. అప్పుడు కల్తీ చేసుకోలేదు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారు, కల్తీ మంది అమ్ముతున్నారని. కానీ ఏ రోజు అది జరగలేదు. ఈ రోజు మనం ప్రైవేట్ వ్యక్తుల్లో ఉంటాం కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు మద్యాన్ని తయారు చేసి కల్తీ మద్యాన్ని తయారు చేసి ఈ ఒరిజినల్ దాదాపు 3 కోటర్లు ఒరిజినల్ అయితే 2 కోటర్లు కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతా ఉన్నారు. ఆ మద్యం ఎవరు తాగుతున్నారు?
డబ్బులు తక్కువ కూలి పనులు చేస్తున్న దళితులు కల్తీ మద్యం తాగి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి ఈ విషయం మనము ఖచ్చితంగా ప్రజల దగ్గర తీసుకోవాలా. దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని మనము ఎందుకు నాకెందుకంటే నష్టపోయినందుకు దళితులే. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి ఇచ్చిన బాధ్యతను మనం మరవకుండా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంతమంది నాయకులు ఎంతోమంది కష్టపడి ప్రణాళిక తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ నాయకులందరూ రాష్ట్రం నుంచి జిల్లా నుంచి కలిసి వచ్చి అవుతున్నారు. కాబట్టి మనకిచ్చిన బాధ్యతను మనం ఖచ్చితంగా నెరవేర్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడండి. సమయం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడండి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామూరు రాజగోపాల్ మాట్లాడుతున్నారు. నరేశ్వరి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ మేయర్ గారికి, శ్రీనివాసులు గారికి, డిప్యూటీ మేయర్ గౌరవన్న గారికి, అదేవిధంగా ఓపరేశ్వర గారికి, వేదిక ఉన్నటువంటి శుభదినం. మన ఎస్ఎస్ఎల్ ఏర్పాటు చేసిన నుంచి ఎంతో మంది అధ్యక్షులు ఈరోజు కొత్తగా కొత్త గవర్నమెంట్ని మన సుధాకరంగా తీసుకొచ్చారు. రాష్ట్రం అంతా కూడా మన యొక్క ఎస్సీలందరూ కూడా ఏకమై మన జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారా మనం ఏ విధంగా ప్రజలకి ఈ ప్రభుత్వం తీసుకున్నారంటే ఈ దమనకాన్ని ఈ నీ సంస్కృతి ఏదైతే ఉందో వాటిని తీసుకెళ్ళాలి అనుకో శిక్షణ ప్రజలాగా ఇలాంటి కార్యక్రమం తీసుకొని ఒక మంచి పని చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పెద్దలంతా మనం చెప్పిన విషయాలందరూ కూడా విని బాగా కోఆర్డినేట్ చేసుకుని జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎస్ఎల్ నాయకులను కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ఏ సమస్య కూడా మనం ముందుండి ఆ సమస్యను పోరాటం చేయడానికి మనం ముందుంటాం. ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎక్కువ టార్గెట్ ఎస్సీలే. ఈ టార్గెట్లో మన దళిత బిడ్డలు అత్యాచారాలకు గురవుతున్నారు, దళితులు హత్యలకు గురవుతున్నారు, భూములు కోల్పోతున్నారు, అనేక హక్కులు మనం కోల్పోతున్నాం. ఇలాంటి వాటికి కూడా మనం ముక్తగా తెలుసుకోవాలా. ఈరోజు మనం చూసినట్లయితే మెడికల్ కాలేజీ నుంచి తీసుకుంటే మెడికల్ కాలేజీలో మన బిడ్డలు మెడిసిన్ చదవాలంటే ₹1,00,00,000 పైన ఉంటుంది. అట్లాంటి మన పేద బిడ్డలు, అందులో దళిత బిడ్డలు డాక్టర్లు కావాలా, ఎక్కువ మందికి పేద ప్రజలకి వైద్యం అందాలని ఒక మంచి ఉద్దేశంతో 15 మెడికల్ కాలేజీలు మన ప్రీతం నాయుడు జగన్మోహన్ గారు తీసుకొస్తే వాటిని కూడా ప్రైవేట్ పని చేస్తున్నారు. 33 ఏళ్ళు లీజు ఇస్తే ఆ లీజు తర్వాత మళ్ళా 33 ఏళ్ళు కొనసాగిస్తారట. 66 ఏళ్లకు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఉన్నాడు. ఆ భూములు ఆ మెడికల్ కాలేజీలో అవి ప్రైవేట్ గా పని చేస్తున్న పబ్లిక్ ఆస్తి. అది మన కోసం ముఖ్యంగా ఎస్సీ స్థానిక సమావేశానికి విచ్చేసిన నా ఎస్సీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ జిల్లాలో ముఖ్యంగా ఎస్సీగా ఈరోజు నగర
ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవన్నీ కూడా లేవు. ఎస్సీ కార్పొరేషన్లో దాదాపు ఒక 40-50 రకాలుగా మాకు సంక్షేమ పథకాలు ఉన్నాయి. NSFDC అని ఒక లోన్ ఉంటుంది. దాంట్లో డైరెక్ట్గా ఏ బ్యాంకు లింక్ లేకోకుండా డైరెక్ట్గా నిధులు ఇచ్చే విషయంలో ఎస్సీ కార్పొరేషన్ తెలుస్తామన్న చంద్రబాబు ఈరోజు 1 సంవత్సరం అయింది. ఎస్సీ కార్పొరేషన్ ఎటువైపు కూడా నీళ్ళు చూడలేకపోయినారు. దానికి సంబంధించిన వాళ్ళు వేదికల మీద బాగా మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎస్సీ మంత్రులు కావచ్చు, వాళ్ళని చూడిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు దళితుల నుంచి ఎన్నికయ్యారు, ఎస్సీ రిజర్వేషన్లో ఎన్నికైనారు. ఈ వర్గాల తరఫున మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఒక జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉంటారు. ఫస్ట్ ఈ వర్గాలు మీరు ఏం చేస్తారని చెప్పేసి మనం ఈ ఎస్సీ సెల్ తరఫున కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ కృషి చేయాలని చెప్పి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు పదవులు ఇచ్చింది. పదవులు వేసుకొని ఊరికి కూర్చొని మన పనులు చేసుకోవడం కోసంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేస్తున్నామని చెప్పేసి ఆ పార్టీకి న్యాయం చేసే విధంగా మనం అందరం కూడా పనిచేయాలి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు నుండి కూటమి ప్రభుత్వం ఎన్నో అక్రమాలు అన్యాయాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలగిస్తూ ఉంది. వాటన్నిటి కూడా మనం అందరం కూడా ఎత్తి చూపాల్సిన అవసరం మన పైన ఉంది అని చెప్పి దీని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మన పైన పెట్టిన బాధ్యతలు మనందరం కూడా కుటుంబ బాధ్యతగా తీసుకొని వాటిపైన పోరాటం చేయాలి. కానీ మనం ఎక్కడ కూడా మన పట్టు సడలకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ రోజు అదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కూడా మచ్చలేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీల పైన, మహిళల పైన అనేక అన్యాయాలు ఆత్మహత్యలు చేస్తూ రాష్ట్రంలో భయానకమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతుంది ఈ కూటమి ప్రభుత్వం. మొన్నటి రోజున ఈ నెల 1వ తారీఖున మడకశిర ఎమ్మెల్యే ఒక వికలాంగుడైనటువంటి నార్మల్లో అర్ధరాత్రి పూట ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసిన విధంగా రాత్రి 2 గంటల సమయంలో ఆ పిల్లోని ఇక్కడి నుంచి నార్మల్ నుంచి అర్ధరాత్రి సమయంలో తీసుకుపోయి మడకశిర స్టేషన్లో పెట్టి వేడిని వేసి అతన్ని కొట్టే విధానాన్ని వీడియో తీసి ఆ వీడియోను ఆ ఎమ్మెల్యే గారికి పంపించి స్వామి భక్తి సాడుకోవడం కోసం ఈ వీడియో చూసి ఆనందించమని చెప్పి పోలీసులు వీడియో పెట్టారు. ఇది న్యాయమైన చర్య అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకో విషయంగా ఆయన సారి చెప్పించడానికి ఆ వీడియోతో మీరందరూ పెద్దలు అనుమతిస్తే ఆ వీడియోలో ఒకసారి స్టేజ్ పైకి పిలిచే అవకాశం కల్పిస్తారని అడుగుతా ఉన్నా. నేను మాట్లాడి సారి చెప్పించానంటే మా మీనాలు కూడా కలిగే దుద్దకో ఎక్కువ అని మాట్లాడతాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీరందరికీ కూడా తెలుసు. ఆయన మడకశిర ఎమ్మెల్యే గారు, మడకశిర ఎమ్మెల్యే ఎంపీఎస్ రాదంటారు. ఆయన ఆ మాట మాట్లాడడం ఎస్సీలందరికీ సభవేనా అని చెప్పి అడుగుతాను. ఈ సభాముఖంగా కాదు మీరందరూ స్పందించాల్సిన అవసరం ఉందే లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడి నుంచి వచ్చి నువ్వు అక్కడికి చేరుకొని ఈ రోజు తల్లిపాలు తాగి తల్లిలో పుట్టే విధంగా మన జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం ఇది మంచి పద్ధతి అని ఈ సభాముఖంగా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఇద్దరు ఒక్కరికే కానీ ఈ ఇష్యూ ప్రతి ఒక్కరికి నీకు అందరికీ కూడా జరుగుతుంది. ఏ ఒక్కరికి ఇటువంటి ఇష్యూ జరిగిన మనందరం కూడా ఒక శక్తిలాగా పోరాడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పిలుపునిస్తున్నా ఈ సభాముఖంగా. ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎస్సీల పైన దాడులు జరిగితే మనమందరం కూడా సిద్ధమై ఆ మనందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుయుక్తులు పడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్గా మేము ముందుకు వెళ్తామే కానీ మా పోరాటం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పోరాడతామని మా ఊపిరి ఉన్నంత వరకు ఇల్లు వదిలేసి కడప, చిత్తూరు, తిరుపతి నుంచి కూడా సత్యసాయి జిల్లా మరియు అనంతపురం జిల్లా వరకు దాదాపు 2000 కిలోమీటర్లు ఆయన సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఈ రాష్ట్రంలో దళితుల్ని మేల్కొల్పాలా, ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అణగదొక్కాలన్న ఉద్దేశంతో ఆయన ఒక సంకల్పాన్ని మొదలుపెట్టి ఎస్సీ సెల్
ప్రత్యేక ధన్యవాదాలు అనంతపురం జిల్లా తరఫున. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఐక్యరాజ్య సమితికి పంపించి ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్ మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఖచ్చితంగా తెలుగులో నిలబడుతున్నామని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోలేని మేము, ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళలేని మేము ఈరోజు ప్రైవేట్ కాలేజీలు పెరగన్న విధంగా నారాయణ చైతన్య వాళ్ళని ధీటుగా దానికి మించి కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్ ప్రవేశపెట్టారు. అదేవిధంగా వైద్యులు దూరం చేస్తా ఉన్నారు, ఆరోగ్యశ్రీకి దూరం చేస్తా ఉన్నారు. వీటన్నింటినీ కూడా అనగారిన వర్గాలకు ఎక్కువ సంబంధాలు ఉంటాయి. ఈ అనగారిన వర్గాలను అనగదొక్కాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. నేను ఒకటే విధంగా లోకేష్ గారికి, అయ్యా మా దళిత పిల్లలు, మా దళిత విద్యార్థులు, మా దళిత విద్యార్థులు ఏం పాపం చేశారా అని చెప్తా ఉన్నా. ఈ రోజు నాడు నేడు స్కూళ్ళకి చంద్రగ్రహణం జరుగుతుంది. లోకేష్ అనే ఒక మూర్ఖుడి చేతిలో విద్యా శాఖ మంత్రిగా ఇచ్చారు. అలాంటి మూర్ఖుడితో మేము పైకి వేయాల్సిన అవసరం వచ్చింది. అన్న సుధాకర్ మీరు మాట చెప్పారన్నా, దళితులంతా కూడా చంద్రబాబు నాయుడు గద్దె దింపాల్సిన సమయం వచ్చిందని ఖచ్చితంగా మీరన్నట్టుగా తలలో పైన తలలో పగలగొట్టైనా సరే చంద్రబాబు నాయుడు గద్దె దింపుతాం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అత్యంత మెజార్టీతో గెలిపించడానికి మా సాయశక్తుల మా రక్తం చిందించైనా పనిచేస్తాం. సుధాకర్ గారికి ఈ రోజు మా వేదిక ద్వారా పాటిస్తున్నారన్న. ఈ అనంతపురం జిల్లా దళితులు మొత్తం అంతా కూడా ఏకమై ఇది ఉద్యమాల జిల్లా. ఈ ఉద్యమాలకి ఇక్కడి నుండే ఊపిరి పోసి చంద్రబాబు నాయుడు కూటమి పూకుడు వేలతో పీకేంత వరకు మేము నిద్రపోము, చంద్రబాబు నాయుడు నిద్రపోమని చెప్పి నిద్రపోలేమని చెప్పి మీకు తెలియజేస్తా ఉంటారన్న. అదేవిధంగా ఇందాక గులాబీ బాబు చెప్పాడు మాట, నేను అడుగుతా ఉన్నా పరీక్ష పోలీసులకు ఎంఎస్ రాజు ఈవీఎం ద్వారా గెలిచాడని నా సోదరుడు వికలాంగుడు సోషల్ మీడియా ద్వారా పెట్టాడని చెప్పి మరి ఎంఎస్ రాజుకి ఎక్కడ దెబ్బ తగిలిందో మాకు తెలియదు. కానీ ఆయన మెప్పు పొందడానికి పోలీసులు చేస్తున్నటువంటి ఆకృత్యాలు చూస్తుంటే మరి అదే పోలీసులు చేస్తున్నదానికి అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ పచ్చ మూకలు, తెలుగుదేశం పార్టీ రౌడీలు, తెలుగుదేశం పార్టీ గూండాలు తిరుపతిలో కుప్పం జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి అంటిస్తే అక్కడ అంటించినటువంటి గూండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదో, దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదో పోలీసులు. మరి ఎంఎస్ రాజుకి అంబేద్కర్ గారికి కలిగిన అవమానానికి వీటికి ఏమైనా పోలిక ఉందా? ఈ రోజు పోలీసు వాళ్ళు ఖచ్చితంగా పచ్చ చట్టాలు వేసుకొని పరిపాలిస్తున్నారు, రాజ్యాంగానికి తూర్పు పడుతున్నారని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నా పోలీసు వారిని. మీకు పోలీసు వారు కూడా ప్రభుత్వం పైన ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పచ్చ చట్టాలు పచ్చ పడవలు వేసుకొని మీరు వాచ్మెన్ డ్యూటీలు చేయండి. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా కలిగిస్తే ఈ రోజు ఖచ్చితంగా ప్రజలు తిరుగుబడే అవకాశం ఉందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇక్కడ దళిత ఎమ్మెల్యేలు కానీ దళిత మినిస్టర్లు కానీ ఈ రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధులకి ఈ తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కరు కూడా స్పందించకుండా దాడి చేసిన వాళ్ళని కాపాడుతూ సతీష్ నాయుడిని కాపాడుతున్నందుకు సిగ్గుపడాలి. మీరు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి ఆయన విగ్రహాన్ని కాలిస్తేనే మీరు ఒక్కరు కూడా స్పందించలేదంటే మీకు దళితుల మీద కాదు మీ పదవుల మీద ప్రేమ ఉన్నది. అది ప్రతి ఒక్క దళితులు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు గట్టిగా బుద్ధి చెప్తాను అన్న. అదేవిధంగా మీకు ఒక విషయం చెప్పాలన్నా సుధాకర్ అన్న, ఆంధ్రప్రదేశ్లో విద్యా భూములు ఉన్నాయన్న. ప్రతి దాన్ని చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. ఏమి చాలన్నట్టుగా ఇప్పుడు విద్యా భూములు కూడా ప్రైవేట్ పరం చేసేదానికి ప్రయత్నిస్తున్నా. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 738 ఎకరాలు 40 సెంట్లు భూములన్న. ప్రతి జిల్లాలో ఉంది లిక్కా భూములు. ఆ లిక్కా భూముల ద్వారా మన దళిత సోదరులు బాధితులు ఏదో కొద్దిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో భూములు కేటాయిస్తే ఆ భూముల్ని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేసి దాన్ని కూడా సొమ్ము చేసుకోవాలని భావిస్తారన్న. అతను ఏదో రెడ్ బుక్ అంటున్నాడు లోకేష్ బాబు. అయినా లోకేష్ నీ దగ్గర రెడ్ బుక్ ఉంటే మా దగ్గర ఉంటే బుక్ ఏదో తెలిసినా ఇదే నీకు సమాధానం. మా బుక్ ఇదే. దీంట్లో కొడితే నువ్వు జన్మకు లేవు, నువ్వు నీ బాబు నీ పెట్టుకోడు లేడు. గుర్తుంచుకో, నీ రెడ్ బుక్ దీని ముందు దేనికి పనికిరాదు. మాకు ఉండలేదు, మా బుక్ ఇదేనైనా మీకు అదేవిధంగా
ఖచ్చితంగా మొన్నటి రోజున మనం చూసాం, చాలా బాధాకరమైనటువంటి విషయం. అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టి ఏ విధంగా బడుగు కలిగిన వర్గాల వారి పట్ల వాళ్ళ కూటమి ప్రభుత్వం ఆలోచన ధోరణి ఉందనేది మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు కలిగిన వర్గాల వారికి ఏ విధంగా ఆయన చేశారనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆర్థికంగా బలోపేతం చేశారు, రాజకీయంగా కూడా మన జగనన్న బలోపేతం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఉన్న రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా మన జగనన్న ఏ విధంగా అయితే బడుగు బలిగిన వర్గాల వారి కోసం జెండా పట్టి అనునిత్యం కూడా బడుగు బలిగిన వర్గాలకి కృషి చేస్తా ఉన్నారు. మనం జగనన్న అడుగుతాడలో నడుదాం, అందరం కూడా ఏకతాటిపై నిలిచి జగనన్నని మరొకసారి కూడా గెలిపించుకుందామని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. తద్వారా మాత్రమే మన వర్గాలకి న్యాయం చేసేదానికి అవకాశం ఉంటుందనేసి ప్రజలు చైతన్యవంతం చేసేటటువంటి భాగంగానే జరిగేటటువంటి కార్యక్రమంలో ఏదేసి ఆ టీంవర్క్లో భాగంగానే ఎక్కడైనా డివిజన్లకు వెళ్ళినప్పుడు, ఉదాహరణకు అనంతపురం నియోజకవర్గంలోకి వెళితే మన వర్గాలు ఎక్కువగా నివసించేటటువంటి డివిజన్లలో మనం చేసేటువంటి అభివృద్ధి, గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు ప్రతి డివిజన్లో చేసిన రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, కాలువలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధిని, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైతే అన్యాయాన్ని వివరించుకుంటూ ప్రజలు చైతన్యవంతం చేసుకొని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడానికి ఎస్ఎస్ఎల్ విభాగం అనేటటువంటి చాలా క్రియాశీలకమైనటువంటి విభాగం. కాబట్టి అందరం కలిసి ఒక టీం వర్క్ చేద్దాం. అందుకు పెద్దలందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుందాం. వారు చెప్పేటువంటి ప్రతి ఒక్క పనిని మనం తూచా తప్పకుండా పాటించుకొని ముందుకెళ్తామనేసి సందర్భంగా తెలియజేస్తూ, అనంతపురం జిల్లాకు ఇచ్చేసేటువంటి కనకార గౌడ గారికి, సుధాకర్ గారికి, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి తరఫున, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ విభాగం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మనం ఈ పార్టీ అభివృద్ధి కోసం, ఈ పార్టీ విజయం కోసం, ఈ పార్టీలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేటువంటి ఒక లక్ష్య సాధనతో ఒక నిర్మాణాత్మక ముందుగా ఈ రాష్ట్రానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం మనం ఏం చేయాలన్నటువంటి దాని మాట్లాడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని తుమ్ములో తొక్కుతూ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ రక్షణ కోసం మనం ఏం చేద్దాం మాట్లాడుకోవడం కోసం వచ్చాము. 40 సంవత్సరాల సుదీర్ఘము 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక మనిషి కాకుండా కేవలం 5 సంవత్సరాల్లో అందులో 2 సంవత్సరాలు కరోనా కోసం పోతే మిగిలిన 3 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి మరో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2 పేరు చేసుకున్నాక ఈరోజు మనం నిర్దిష్టమైనటువంటి ఆలోచనతోటి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ముఖ్యమంత్రి చేసుకోవడం ఆలోచనతో ఇక్కడ మనం కూర్చున్నాక ఒక స్పష్టమైనటువంటి విధానంతో మన గురించి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాము. ఎందుకంటే ప్రజా ఉద్యమాలకి అనేక సామాజిక ఉద్యమాల వంటి జిల్లా నాయకత్వం ఎప్పుడున్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా. ఇక్కడ ఒక స్పష్టమైన విధానంతో 40 సంవత్సరాలు అనుకున్నటువంటి మనిషి ఒప్పుకున్నాడు. కేవలం 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చేసినటువంటి మనిషి ఒప్పుకున్నాక ఎస్సీలకి వ్యతిరేక పరిపాలనలో ఎస్సీల అభివృద్ధి, సంక్షేమం లేదంటే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, అభివృద్ధి అనేటువంటిది మనం వేరు చేస్తున్నాక నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో మాట్లాడతాడు. పార్లమెంట్లో రాజ్యాంగం ఇచ్చేటప్పుడు రాజ్యాంగం ఎంత గొప్పదైనా సరే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులు లేనప్పుడు ఆ రాజ్యాంగం ఉన్నా కూడా ఉపయోగం లేదని చెప్పేసి అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాదాపు 70 సంవత్సరాల పైగా స్వతంత్రటువంటి దేశంలో కులాలు లేని, మతాలు లేని, పేదరికం లేని మనుషులంతా ఒకటిగా ఉండాలనేటువంటి ఆ విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని అందుకొని పరిపాలించినటువంటి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇది వాస్తవం. దానికి ఉదాహరణ అవుతూ ఉంటాం. మీకు మనం పేటలోకి వెళ్తే ఒక ఊరుంటే ఊళ్ళో రెడ్లు ఉంటారు, కమ్మవాళ్ళు ఉంటారు, లేదంటే కాపులు ఉంటారు, లేదంటే బోయలు ఉంటారు, మాల
సంవత్సరంలో అన్నారు. మొట్టమొదటిసారిగా 32 లక్షల ఎలసాలు ఇస్తే కులాల సంబంధం లేకుండా పేదవాళ్ళ మొత్తం ఒకట కలిసి ఉండాలనేటువంటి కులాలకు అతీతంగా కులాల యొక్క హద్దులు తీసేసి ఒక సామాజిక న్యాయాన్ని పాటించినటువంటి 32 లక్షల ఎలసాలు ఇచ్చినటువంటి సామాజిక న్యాయ ప్రదాత వైఎస్ జగన్మోహన్ గారు కాదు అని చెప్పి అడుగుతాను. ఈరోజు చూడండి, అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఏ విధంగా పెద్దలకు అదేవిధంగా అగ్రవర్ణాల్లోని ఆధిపత్య ధోరణి ఉన్న ప్రతి నాయకుడికి చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తూ దళితులపై చేసిన అకృత్యాలు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చూస్తూ వస్తే దళిత వర్గపై జరిగిన అఘాయిత్యంలో అయితేనేమి, ఇంతమంది కులాలు కానీ ఒక దళితుల సాగుకి ఏ విధంగా కారణమైన విషయం పైన ఇవన్నీ మీరు ఒకసారి గమనిస్తే చంద్రబాబు గారు పూర్తిగా పెద్దండాల కోసం పైన అదేవిధంగా అగ్రవర్ణాల పైన సపోర్ట్ చేయడం కాకుండా చాకచక్యంగా ఎక్కడ సమస్య వచ్చినా కూడా దాన్ని పైకి రానికుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అదే మీరు ఒక్కసారి గమనిస్తే వైఎస్ జగన్మోహన్ గారి పాలనలో మీరు ఏ మీటింగ్ అయినా పోటీ, ఎక్కడికైనా పోటీ, మొట్టమొదటి చెప్పేది నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ. ఆయన చెప్పే మెసేజ్తో ఆయన పరిపాలనలో ఎక్కడైనా సరే మీరు గమనించండి, దళితులపై ఎవరైనా కన్నెత్తి చూసే పరిస్థితులు ఉన్నాయా అని అంటున్నా. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలలో అంత పెద్ద ఎత్తున దళితులకు ఇంతవరకు ఎవరు చేయ విధంగా చేయడం జరిగింది. నేను ఒకటి మనం చెప్తున్నది ఏమంటే, ఇంతమంది కాంగ్రెస్ గారు చెప్పారు, ఎప్పుడైతే జగన్మోహన్ గారు పేదల పక్షాన పోరాటం వచ్చారో ఈ పెద్దలంతా కూడా ఒకవైపు మొత్తం పెద్ద ఎత్తున చంద్రబాబు గారికి ఏం జరిగింది. అయితే దళితులందరూ ఈ రోజుకైనా ఎప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీకి అంత బంధువులుగానే ఉంటున్నారు. నేనైతే ప్రకారంగా విచారిస్తున్నా, మీరు ఎప్పటికీ జగన్మోహన్ అయితే ఉండాలని నాకు అందరికీ తెలిసిన విషయమే. మీకు ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మీకు ఎప్పుడు కూడా ఉండాలని మనం చూసుకుంటూ ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు, అలాగే బీసీలకు, అన్ని కులాల్లోని పేదవాళ్ళకు, ప్రత్యేకించి ఎస్సీలకు ఎస్టీలకు సహజమైన ఇల్లు ఏదైనా ఉందంటే ఆ సహజమైన ఇల్లు వైఎస్ఆర్సీపీ అన్న విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం. ఇంకన్నీ బాడీ ఇల్లు కావచ్చు, లేకపోతే బలవంతంగా మనల్ని కట్టేసుకునే ఇల్లు కావచ్చు, కానీ సహజ న్యాచురల్ హోమ్ ఏదైనా ఉంది మనకంటే ప్రస్తుత రాజకీయాల్లో అది వైఎస్ఆర్సీపీ విషయాన్ని గుర్తు చేసుకుంటూ సహజమైన పేరుబంధం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నామని. ఈ మధ్య కాలంలో కొద్దిమంది ఈ సహజ బంధాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేకమైన తప్పుడు మారి మనం కావాలనే వాడుతా ఉన్నాం, తప్పుడు మాటలు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఎప్పుడొకే మాట మాట్లాడతారు. ఈ సమాజం మొత్తం అభివృద్ధి చెందిందంటే దానికి ఉన్న గుర్తొక్కటే, దళితులు పైకి వచ్చారా లేదా, దళితులందరూ సమానంగా బతుకుతున్నారా లేదా, వాళ్ళకి విద్యా వైద్యం అందుతుందా లేదా, వాళ్ళ యొక్క కోరికలు తీరుతున్నాయా లేదా అన్నదే కొలమంద
మనం పనిచేసినట్లు గట్టిగా పనిచేయాలా. అందులో ఉపకులాలు నాకు కళ్ళు కాదవి ఆ రెండు ఆకలి రూపాయలు ఉపకులాలు చీల్చే ప్రయత్నం చేయండి అని చెప్పాడు. జరుగుతా ఉన్నా ఈ రోజున భావజాలాన్ని, భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని దించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్పష్టంగా మన వాడల్లో వీధుల్లో కాషాయ జెండాలు ఎగురుతా ఉన్నాయి. ఏ భావజాలం అయితే మనల్ని ఈ విధంగా తయారు చేస్తుందో, ప్రభుత్వం మీద కూడా అధికారం లేకుండా, జీవితం మీద కూడా అధికారం లేకుండా, మనం బతకడానికి కూడా హక్కు లేకుండా ఏ భావజాలం ఈ భారతదేశంలో మనల్ని ఊరి బయట పెట్టిందో అదే భావజాలాన్ని తొట్టి దాని మీద మనం వాళ్ళంతగా పండగ పెట్టుకుని ఈ రోజున మన వాళ్ళకి ఈ రోజున ఆర్ఎస్ఎస్ భావజాలం వస్తా ఉన్న విషయాన్ని మనం గట్టిగా గమనించాలి, అడ్డుకోవాలి. ఏకైక పార్టీ మనకు సంబంధించింది వైఎస్ఆర్సీపీని గట్టిగా ఒకే ఒక నాయకుడు దివంగత రాజశేఖర కుమారుడు, మన నాయకుడు వైఎస్ రాజశేఖర కుమారుడు వైఎస్ జగన్మోహన్ మాట్లాడిన విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. మన చదువు గురించి ఆలోచించిన వాడు, మన వైద్యం గురించి ఆలోచించిన వాడు, మన గురించి ఆలోచించిన వాడు, ఈ రాజ్యాధికారంలో కానీ అభివృద్ధిలో కానీ భాగస్వామ్యం హక్కున్న వాళ్ళు వీళ్ళని గుర్తించిన వాడు మన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాన్ని ప్రకటించమని కోరుతా ఉన్నా. ఇంకెవరు లేదు, మన కళ్ళెదురుగా 16 నెలల పరిపాలనలో చూస్తా ఉన్నాం. మాట్లాడే దళిత నాయకులు కూటమిలో ఎవరు లేరు. ఆడపిల్లకు అన్యాయం జరిగినా 9 ఏళ్ల పాటుని 2 ఏళ్ల పాటు అనుభవించి గర్భం చేసినా, లేక అంబేద్కర్ విగ్రహాన్ని కళ్ళెదురుగా పగలబెట్టినా, కాల్ చేసినా, లేక వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నారని కొట్టినా, కేసులు పెట్టినా, మెడికల్ కళాశాలలో ప్రైవేట్ కాకపోతే అందులో రిజర్వేషన్ ఉండవు, దళితుల బిడ్డలు డాక్టర్లు కావడానికి అవకాశాలు తగ్గిపోతాయని తెలిసినా నోరు విప్పలేని, గట్టిగా మాట్లాడలేని, కనీసం చెప్పలేని తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులు కూటమిలో ఉన్న బీజేపీలో ఎలాగో మాట్లాడదు. అట్లాగే జనసేన ఈ కూటమిలో ఉన్న వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారా, లేకపోతే చేత కాక ఉన్నారా, లేక ప్రయోజనాలు దెబ్బతింటాయని బాధపడుతున్నారా, లేకపోతే మీ ఆత్మలు మీ దగ్గర లేవా ఆలోచించుకోమని కోరుతా ఉన్నారు. వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రోజున ఇదే జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 7 గుర్రాలపల్లిలో ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే మనం వెళ్ళాం, మన పిల్లలు వెళ్ళారు, మన నాయకులు వెళ్ళారు, కేసులు పెట్టించుకున్నారు. ఒక్క ఆఖరికి ఒక ఎమ్మెల్యే, ఒక్క దళిత ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యేలు కూడా 7వ మంది పోవడం కానీ, అమ్మాయిని మాట్లాడడం కానీ, సాయం చేయడం కానీ చేసిన బాబు మన కంటి ముందు లేదు. చివరికి హోంమంత్రి గారు వచ్చారు. రఘులు అనుకున్నాక ఎందుకని ఎంతైనా కానీ హోంమంత్రి గారు వచ్చారు. కనీసం ఆ చిన్న బిడ్డని చూసి మాట్లాడిపోతా ఉన్న ఆలోచన వీళ్ళ ఆలోచనలు మీ నోట్లని జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం కోసం వాడుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరు చెప్తా ఉన్నారో గుర్తుంచుకోమని కోరుతా ఉన్నారు. ఈ రోజున మీకు కూడా సహజమైన రక్షణ, రేపొద్దున మీ కష్టం వస్తే ఆదుకునే నాయకుడు కూడా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. డాక్టర్ రాజశేఖర రెడ్డి వారసత్వం అది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా కూడా మీకు అందరికీ కూడా తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల్లో, అలాగే మనతో కూడా ఈ పార్టీ అనేది కూడా స్థాపించబడిన విషయం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించబడిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. కేవలం అధికారాన్ని మాత్రం పంచుకోవడానికో, అధికారాన్ని కూడా హస్తగతం చేసుకోవడానికో, ఈ రాష్ట్రాన్ని మాత్రమే పరిపాలించడానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా స్థాపించబడలేదు. ఒక అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కూడా ఎలా అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకోబోయే అవకాశం వచ్చినప్పుడు
ఆ ఆశయాలను కూడా కొనసాగించుకునే ఆ ఆశయాలను కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఈ రాష్ట్రం అభివృద్ధి చేసుకునే ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వాళ్ళు అంటే బలహీన వర్గాల వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కూడా సమాజంలో కూడా ముందుకు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను కూడా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో స్థాపించబడింది. ఆ రోజు మనం అధికారంలో రాకపోయినా కూడా వారి కోసం కూడా ప్రతిపక్షంలో కూడా పోరాటం చేశాం. అధికారంలో 2019లో ప్రజల యొక్క విశ్వాసంతో నమ్మకంతో జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాలు కూడా ఈ రోజు ఎలా పరిపాలించబడిందో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఎప్పుడు కానీ కేవలం సమసమాన స్థాపనంటే లేకపోతే అన్ని కులాలను కూడా ముందుకు తీసుకోవడం బలహీనంగా ముందుకు తీసుకోవడం అంటే ఆర్థికంగా మాత్రమే కాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మాత్రమే ప్రణాళిక రూపొందించలేదు. ఈ సమాజంలో బలహీన వర్గాలను కూడా రాజకీయంగా కూడా సమాన స్థాయికి తీసుకుపోయినప్పుడే అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేర్చాలని చెప్పే సంతృప్తితోనే జగన్మోహన్ గారు ముందుకు పోయే విషయాలు కూడా మీకు చెప్తున్నాం. కేవలం మంత్రివర్గంలో 70% కూడా బలహీన వర్గాలకు అవకాశం కల్పించిందే కాదు, ఈరోజు అనేక రకాల కూడా అంటే స్థానంలో కింది వరకు కూడా అంటే స్థానిక సంస్థల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా బలహీన వర్గాలు కూడా ప్రత్యేకంగా కూడా జనరల్ సీట్స్ అయినా కూడా ఒకప్పుడు జనరల్ సీట్స్ లో మాత్రమే బీసీలు కానీ ఎస్సీలు మాత్రమే ఎస్సీల స్థానంలో మాత్రమే ఉండేవారు. అటువంటిది కాకుండా కూడా స్థానిక సంస్థల దగ్గర నుంచి పై వర్గంలో మధ్య వర్గాలు కూడా కూర్పు చేసింది కూడా అవకాశం వచ్చినట్టు జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకటి లేదని చెప్పిన దాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. అలాగే అనేక రకాలు కూడా దాదాపుగా నాకు తెలిసినంత వరకు కూడా ఈ దళిత వర్గానికి 70,000 కోట్ల రూపాయలు నాకు తెలిసిన 70,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఖర్చు పెట్టిన ఎంత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దాన్ని మీరు గమనించాలని చెప్పి గమనిస్తాం. ఈ రోజు మనం అధికారంలో లేదు, కేవలం అధికారంలో లేకపోయినా కూడా ఇప్పుడే చాలా మంది కూడా ప్రజలందరూ కూడా చెప్పారు. ఈ రోజు సైన్యాల గారు కానీ కనకారావు కానీ అలాగే మాట్లాడిన వ్యక్తులందరూ కూడా చాలా మంది కూడా చెప్పారు. ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయో మీకు అందరికీ కూడా తెలుసు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బలవంతం చేసే కాకుండా బలహీనపరిచే స్థాయిలో కూడా తీసుకుపోయడానికి అనేకమైన కుట్రలు జరుగుతున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనపడిందంటే ఈ రోజు బలహీన వర్గాలు కూడా బలహీనపడుతున్నారనే దాన్ని మనం గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా మనం తెలుసుకున్నాం. మీకు అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఎటువంటిదో ఎప్పుడైతే చాలా మంది ప్రస్తావించారు. మన జిల్లాలోనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యసాయి జిల్లాలో అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఒక భాగం రామగిరిలో మండలంలో 7 కులాల పల్లెలో అక్కడ ఒక దళితులకు జరిగిన అన్యాయాన్ని కనీసం పరామర్శించడానికి కనీసం అక్కడ పోయి ఏం జరిగిందని చెప్పడానికి ఏ నాయకుడిని కూడా అవకాశం అనేది కూడా కల్పించిన దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయని కూడా మీరు అందరూ కూడా గమనించారు. ఎటువంటి పరిస్థితులు ఇప్పుడే సైన్యం చెప్పారు. ఈ రోజు హోమ్ మినిస్టర్ కూడా ఒక దళిత వర్గానికి చెందిన వారైనా కూడా కనీసం ఆమె కూడా స్వతంత్రంగా ఏమి జరిగిందని చెప్పి గ్రామానికి పోయలేని పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండడాన్ని కూడా మనం అందరూ కూడా గమనించాలి. మనమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే అనంతపురం పట్టణంలో కూడా ఒక ఎస్టీ అమ్మాయి కూడా అటువంటి పరిస్థితి జరిగితే ఎక్కడ కానీ న్యాయం కూడా జరగలేక పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ పార్టీని బలహీనపడే అనేకమైన కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సమాజ స్థాపన కావాలంటే మరి ముఖ్యంగా బలహీన వర్గాలలో ముందుకు పోవాలంటే చదువు అనేది కూడా పెద్ద ఆస్తి. దాని ద్వారానే వాళ్ళందరూ కూడా చదువుకుంటే బాగా చదువుకుంటే వారు ముందుకు పోతే సమానమైన స్థాయి కూడా వస్తుందని చెప్పేసి ప్రభుత్వ బడులకు కూడా బలోపేతం చేస్తూ అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టేదే కాకుండా ఈ రోజు ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేదానికి అనేకమైన చర్యలు తీసుకొస్తే అవన్నీ కూడా బలహీనపరిచే నిర్ణయాలు
ఎటువంటి పరిస్థితులు ఉండేవి తీసుకొచ్చారో మీ అందరూ కూడా గమనించారు. మరి ముఖ్యంగా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన తర్వాతనే ఈ రోజు బలహీన వర్గాల పిల్లలు ఇంజనీరింగ్ డాక్టర్లో చదువుతున్న ఉన్నతమైన చదువు చదివి విదేశాల్లో కూడా పోయినారంటే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్. ఆ ఫీజు రియంబర్స్మెంట్ మరొక కూడా బలోపేతంగా దిశలో తీసుకోబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పనిచేశారో మీకు అందరికీ కూడా తెలుసు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ని మీరు రాజ్యాంగంగా కూడా తీసుకోబోతున్నారంటే బలహీన వర్గాలు ఇంకా కూడా బలహీనపరచడం తప్ప మరొకటి కాదని కూడా మనం గమనించి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పరిస్థితులు గమనించి వీరందరూ కూడా ముందుకు పోవాలంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరము బాధ్యత కూడా మనం అందరిపై ఉంది. మనం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు అంటే మాత్రమే కాదు, మనం ఐకమత్యంగా ఒక తాటిపైన ఉండేదే కాకుండా ఈ రోజు అందరూ కూడా రాజకీయంగా ఈ రోజు ఈ కూటమిలో ఉండే పార్టీలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పి మనం చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితి ఉందంటే మీరందరూ కూడా గమనించండి. ఈ రోజు సుప్రీంకోర్టు చెక్కిపోయినే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీకు ఏం చర్యలు తీసుకున్నా వ్యవస్థలు అనేది కూడా చేతిలో పెట్టుకొని అంటే పోలీసు రెవెన్యూ ఈ వ్యవస్థను చేతిలో పెట్టుకొని అనిచే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అన్ని దాంట్లో కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా కూడా ఎదుర్కొంటాం. దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలను కూడా కలిసికట్టుగా కూడా ఎదుర్కొని కలిసికట్టుగా అందరూ కూడా కష్టాలు కూడా పడుతూ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కూడా మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో వచ్చేదానికి కూడా ఏకైక విషయంతో మనందరూ కూడా కృషి చేసుకునే మరీ ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను అందరికీ మనం చేస్తున్నాను. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం ఇంకా కూడా 5-6 నెలల్లో మాత్రమే జరగబోతున్నాయి. అంటే వచ్చే ఫిబ్రవరి మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా కూడా పోతాయో కూడా మనకు అందరికీ కూడా తెలుసు. గతంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాలో జరిగిన పరిస్థితులు అవన్నీ కూడా తెలుసు. ఆ పరిస్థితులు కూడా ఎదుర్కోవాలంటే మనం అందరూ కూడా ఒకే పక్కపై ఉంటాం. గట్టిగా నిలబడదాం, మీరు గట్టిగా నిలబడి అందరూ కూడా అండగా ఉంటాం. ఎక్కడా లేదు. ఈరోజు అనేకమైన విషయాలు కూడా చెప్పారు ఈ వేదిక పైన కూడా. తప్పకుండా కూడా అందరూ కూడా కలిసి కూడా ఎదుర్కొంటాం. గతంలో కూడా ఎదుర్కొంటాం. మన అనంతపురం జిల్లా వాసులకి మరీ ముఖ్యంగా మనం రాజశేఖర రెడ్డిగా వాసులకి మనకు కొత్త కాదు మనందరూ కూడా ఎదుర్కొన్నాం. తప్పకుండా కూడా కలిసి ఎదుర్కొన్నాం. పార్టీని కూడా బలోపేతం చేస్తాం. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సుధాకర్ బాబు గారు కానీ కనకబాబు గారు కానీ జిల్లా కూడా ఎందుకు తిరుగుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి. మొట్టమొదటి నుంచి కూడా దళితులు అనేవారు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. అటువంటి అండగా ఉండే వారిని కుట్రలతో కూడా భయపడుతున్న ఒక దిక్కు వచ్చేస్తూ ఇంకో దిక్కు కూడా మనలో కూడా ఇది కూడా ఒకరికి కానికోకుండా చేసి విడదీసి ఈ రోజు చేయాలని చెప్పి కూటమి పాలకులు ముఖ్యంగా 3 రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనతా పార్టీ, జనసేన పార్టీలు ఇవన్నీ కూడా కొడుతున్న కుట్రలో అన్ని కూడా లగ్నం చేస్తూనే తిప్పి కొడుతూనే మీ అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేయడానికి మీరు జిల్లా కూడా తిరుగుతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నిజంగా కూడా చాలా అభినందిస్తున్నాడు. ప్రభుత్వం ధన్యవాదాలు చెప్తున్నాడు. సుధాకర్ బాబు గారికి, కనకరావు గారికి ప్రత్యేకంగా ఈ పరిస్థితి పనిచేయడానికి చెప్పుకుంటూ ఇంకా కూడా భవిష్యత్తులో కూడా ఇంకా కూడా అంటే నియోజకవర్గ స్థాయిలో కూడా ఇటువంటి సమావేశాలు కూడా పెట్టి పార్టీని బలోపేతం చేయాలని తెలుసుకోకుండా అనంతపురం జిల్లా ఎస్సీ సెల్ అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలోని మన పార్టీ ఎస్సీ విభాగానికి నర్సింహని అధ్యక్షుడిగా చేశాం. వారు కూడా మీ అందరికీ సుపరిచితులే. ఒకసారి దండం వారికి మీ సంపూర్ణ మద్దతును కోరడానికి వచ్చారు. అలాగే ఈ జిల్లాలో ఉన్న ప్రతి అసెంబ్లీ నుండి ఎస్సీ విభాగానికి అధ్యక్షత వహిస్తున్న ఈ వేదికను అధిరోహించిన వాళ్ళందరికీ కూడా మీ మద్దతుని అడగడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్న మాటలు చెప్పడానికి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఓ మంచి వార్త చెప్పమన్నాడు.
ఆ వార్త ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 27లో ఎన్నికలు వచ్చినా 29లో ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీ అందరికీ చెప్పడానికి వచ్చారు. ఓ 16 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రస్తుత ప్రభుత్వం మనకు వద్దు అని అనిపిస్తుంది. సాధారణంగా అసంతృప్తి రావడం చాలా సర్వసాధారణం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కక్ష రావడం నేను తొలిసారి చూస్తున్నా నా రాజకీయ జీవితం. మరి ముఖ్యంగా దళితులు, దళిత సామాజిక వర్గాలు, అణగారిన వర్గాలు, ఈ సమాజంలో ప్రభుత్వం ఏదైనా ఇస్తే బాగుందో అని ఆశపడే వర్గాలు, ప్రభుత్వం వైపు ఆశగా చూసే వర్గాలు, ప్రభుత్వ పథకాల ద్వారానే బ్రతికే వర్గాలు, ఏ ప్రభుత్వమైన ఇచ్చే పెన్షన్ ద్వారా బ్రతికేటువంటి సామాన్య ప్రజలు ఈ రోజున దిక్కు మొక్కు లేని ప్రజలుగా, ఏ మాత్రం ఆదరణ లేని ప్రభుత్వంలో అనాథలుగా మిగిలిపోయిన ఆ ప్రజల కోసం మాట్లాడడానికి మధ్యలోకి వచ్చారు. ఇప్పటికే జిల్లా కార్యవర్గం వచ్చింది, మండల ఎస్సీసీఎల్ విభాగ అధ్యక్షులను నియమించుకున్నాం, నియోజకవర్గానికి ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని నియమించుకున్నాం. ఇక రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో నుండి ఓ 5 మంది ఎస్సీ విభాగానికి సంబంధించిన నాయకులను తక్షణమే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఎంపిక చేసే పనిని ప్రారంభించడం చెప్పడానికి వచ్చారు. ప్రతి విలేజ్లో అనంతపురంలో ఉన్న ప్రతి విలేజ్లో నుండి ఓ 5 ఎస్సీ విభాగానికి అవసరం ఉంది. ఆ గ్రామానికి ఒక ఎస్సీ విభాగ అధ్యక్షుడు కూడా పెట్టుకోవాలి. ఇది మన సంపూర్ణమైన ఆర్గనైజేషన్ బిల్డప్. ఈ రాష్ట్రంలో 16,000 పైచిలకు గ్రామాలు ఉంటే ఓ గ్రామం నుంచి 5 మందిని తీసుకుంటే రమారమి 80,000 మంది ఈ రాష్ట్రంలో దళిత నాయకత్వాలను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తీసుకురాబోతున్నాము. ఓ రాష్ట్ర కార్యవర్గం ఇప్పటికే మాకు 115 మంది ఉన్నారు, 25 మంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ప్రతి జిల్లాకి కార్యవర్గం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న 600 పైచిలకు మండలాలు, ప్రతి మండలానికి ఓ 5 మంది కార్యవర్గం వస్తున్నారు. అంటే కేవలం ఎస్సీ విభాగం ద్వారానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 1,00,000 మంది దళిత జగనన్న దళిత ఫోర్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. అతి త్వరలో ఈ జగనన్న దళిత ఫోర్స్ అనేది తన హక్కుల కోసం పోరాటం చేస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ద్వారా ఇవ్వబడిన ప్రతి రాజ్యాంగ హక్కుల కోసం, రాష్ట్ర ప్రభుత్వంతో రావాల్సిన ప్రతి హక్కు కోసం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క దాడులను ఎదుర్కోవడం కోసం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన స్కీములు ఇవ్వకుండా ఎగ్గొడితే ప్రతి గ్రామంలో 5 మంది దళిత నాయకత్వాలు ముందుకు వస్తాయి, ప్రశ్నిస్తాయి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి వాడిని గద్దె దిప్పేదాకా 1,00,000 మంది సైన్యం నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. మనకి ఏదే మార్గం లేదు, దీని మీద ఎలాంటి నెగోషియేషన్స్ లేవు, మనకి వేరే రాజకీయ నేపథ్యం లేదు. మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నారు, మన తాతల రోజు ఇందిరమ్మ అన్నాం, మన నాన్నలు అన్నయ్య రోజునేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నాం, మన హయాంలోనేమో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాం. ఈ రాష్ట్రంలోని మానవులు, మాదిగలు, పెళ్లి కులస్తులు, బయట కులస్తులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, 27 ఎన్నికలు వచ్చినా, 29 ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రానికి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటేనే మనకి న్యాయం జరుగుతుందని నమ్ముతున్న జాతుల నుంచి వచ్చాం. మనకి వేరే మార్గం లేదు. ఎందుకు చెప్పగలుగుతున్నామంటే సైద్ధాంతపరమైన ఘర్షణ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఏమిటి? ఆ పార్టీ సమాజాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏమిటని మీ అందరికీ చెప్పడానికి వచ్చింది. ఈ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏమిటి? తెలుగుదేశం పార్టీ యొక్క నైజం ఏమిటి? మనమేం చెప్పవలసిన లేదు. నారా చంద్రబాబు నాయుడు చెప్పాడు, దళితుల పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అనుకుంటున్నారు. ఇలాంటిదంతా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడికి మానవులు, మాదిగలు, పెళ్లి కులస్తులకు ఇష్టం ఉన్నట్ట లేనట్ట? మన కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నప్పుడు
అతనికి జాతర మీద నమ్మకం ఉంటుందా, ప్రేమ ఉంటుందా? ఖచ్చితంగా లేదు. అలాగే ఆయన క్యాబినెట్ లో ఉన్నటువంటి వాడు, ఆయన ప్రభుత్వంలో సింపుల్గా పనిచేసిన చిత్తరేణి ప్రభాకర్, మీకెందుకు రాజకీయాలు చేస్తే మేం చేస్తాం, మీరు కేవలం ఓటు వేయని చెప్పాడు. అంటే వాడికి సిద్ధాంతపరంగా దళిత వ్యతిరేక భావాజాలం ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు పొరపాటున నోదారంటే ఆనాడు చిత్తరేణి ప్రభాకర్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడింది తప్పు అని నారా చంద్రబాబు నాయుడు ఖండించాడా? ఆ మాటలో వెనక్కి తీసుకోమని చెప్పారా? చెప్పలేదంటే స్థూలంగా తెలుగుదేశం పార్టీ మనకు సంబంధించిన పార్టీ కాదు. ఇక జనసేన పార్టీ చూద్దాం. ఆయన సినిమా యాక్టర్గా దళిత జనతాకులుగా చెప్పులు కుట్టారు, దళిత వేషాలు వేశారు, మెగాస్టార్ అయ్యారు, స్టార్ అయ్యారు, పవర్ స్టార్ అయ్యారు, చివరికి నామాలు పెట్టుకున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. సినిమా తీసినప్పుడు ఏ సనాతన ధర్మం గుర్తు కాలేదు, సినిమాలో నటించినప్పుడు ఏ సనాతన ధర్మం గుర్తు కాలేదు, మన దగ్గర నుంచి టికెట్ కల్పిస్తున్నప్పుడు కులాలు గుర్తు కాలేదు. మన టికెట్లు పెట్టుకుంటే నేను అడుగుతున్నాను, ఈ రోజున చిరంజీవి గారికి నమస్కారం పెట్టి అడుగుతున్నా, మీ తమ్ముడికి బుద్ధి చెప్పమని చెప్తున్నారు. మీరు మెగాస్టార్ అయినా, మీ తమ్ముడు పవర్ స్టార్ అయినా, మీ కుమారుడు మెగా పవర్ స్టార్ అయినా, ఈ దళిత సమాజంలో అత్యధిక మంది ఫ్యాన్స్ మీ టికెట్లు కొంటే మీరు స్టార్ అయ్యారనే విషయాన్ని గుర్తు చేయడానికి వచ్చారు. నామాలు పెట్టుకున్నాడు, సనాతన ధర్మం అన్నాడు, ఆయన సిద్ధాంతం ఏంటో మనకి చెప్పేశాడు. ఇప్పుడే సైన్యం చెప్పాడు, నా చెవిలో ఒకటే నేను వెతుకున్నాడు. సుధా, ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ప్రభుత్వం దళిత వ్యతిరేక భావాజాల ప్రభుత్వం. అందుకే బహిరంగంగా ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు వేషం వేసుకొని నామం పెట్టుకొని కేవలం ఒక్క మతం కోసం పనిచేస్తున్నాడు. అన్ని మతాలు బాగుండాలి, అన్ని మతాలు గౌరవించబడాలి, ఈ సమాజంలోని క్రైస్తవం బాగుండాలి, ముస్లింస్ బాగుండాలి, హిందువులు బాగుండాలి, సిక్కులు బాగుండాలి అనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ సిద్ధాంత విలువలు లేవు. ఈ రోజు ఈ సమాజంలో నేను అడుగుతున్నాను, మీ ద్వారా మాకు రాజకీయ, ఆర్థిక, సామాజిక అన్యాయం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు హయాంలో, ఈ తెలుగుదేశం పార్టీ యొక్క హయాంలో సామాజిక అన్యాయం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? సంఘ బహిష్కరణ జరుగుతుంది, వెలివేతలు జరుగుతుంది, ఊళ్ళో నుంచి వెళ్ళొస్తున్నారు. పిఠాపురంలో స్వయంగా ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించారు. పిఠాపురం అసెంబ్లీలో మానవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని కనీసం టీవీ వీళ్ళను ఊళ్ళో నుంచి బయటికి పంపించుకుని చెప్తే ఈ ఉప ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది సామాజిక అన్యాయం. కర్నూలులో, పత్తికొండలో మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని నిత్య నిన్న ఇళ్లలో మా ఆడపడుతులను చదవడితే ఎదురు తిరిగిన మాదిగా సామాజిక వర్గం వీరులు అక్కడే తలవలు పెడితే అక్కడ ఎవరు చచ్చిపోతే ఈ రోజు వరకు ఆ మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన నా తోటి దళిత సోదరులను ఈ రోజు వరకు గ్రామాలకు రానిలేదు. అనేకమైన చోట్ల సంఘ బహిష్కరణ జరుగుతుంది, వెలివేస్తున్నారు. కాబట్టి సామాజిక అన్యాయం జరుగుతుంది, రాజకీయ అన్యాయం ఏమో. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంతమందికి ఇచ్చిందంటే దళితులకు మంత్రుల పదవులు కేవలం ఇద్దరికే ఇచ్చింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ నాయకుడు, ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో 5 మంది దళితులకు మంత్రులు ఇచ్చాడు. నేను దళిత పక్షపాతం చెప్పాను. ఈ రోజు నా కనకరావు గారు ఇక్కడ కూర్చున్నాడు. వాళ్ళు మన హయాంలో మాదిగా కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. వాళ్ళ కూడా ఎంతమంది ఉన్నారు తెలుసా? అతిథులు 16 మందికి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చాడు? 16 మంది దళితులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు? పెద్ద చెప్పించాడు. లెక్క పెట్టిన కేవలం 4-5 చైర్మన్లు ఇచ్చాడు. ఇక ఆర్థిక పరమైన నష్టం అనంతరం చెప్పాడు. అన్ని పథకాలు కలిపితే 5 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్లా మాదిగ రెడ్డి పై కులస్తులకు అక్షరాల 70,000 కోట్లు పంచాడని నమస్కారం చేసి చెప్తారు. ఎందుకోసమా? అక్క మీరు మాట్లాడాలి, తమ్ముళ్ళు మీరు మాట్లాడాలి, నాయకులు మీరు మాట్లాడాలి. మాట్లాడకపోతే ఈ సమాజంలోని మాలకు, మాదిగలకు, రెల్లి కులస్తులకు, పై కులస్తులకు ఆర్థిక పరమైన నష్టం
ఈ డబ్బులన్నీ ఇంటికి రావట్లా. వాళ్ళు చెప్తున్నారు సూపర్ 6 ఇచ్చామంటున్నారు. నేను అడుగుతున్నా ఈ అనంతపురం జిల్లా నడిబడిలో ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నువ్వు ఇచ్చిన బస్ పథకంలో మా మాలమాదిగ వెళ్ళి కూడా ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? మా ఆడవాళ్ళు ఎంతమంది మా చెల్లి నువ్వు నాయకు కదా, ఇప్పుడు చూసావా అక్కడ సమాజం